హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ యామిని రాకేష్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం చూడబోతున్న ప్లేస్ వచ్చేసి కొమ్మాల జాతర. కొమ్మాల జాతర లొకేషన్ వచ్చేసి వరంగల్ డిస్టిక్ గీసుకొండ మండలం కొమ్మాల విలేజ్లో ఈ జాతర జరుగుతుంది. కొమ్మాల విలేజ్ వచ్చేసి మనకి వరంగల్ నుంచి 23 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో మేము హనంకొండ నుంచి వస్తున్నాం కాబట్టి యూనివర్సిటీ రోడ్ నుంచి వచ్చి ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం నర్సంపేట రోడ్కి టచ్ అవుతాం. సో నర్సంపేట రోడ్లో వెళ్ళాలి. మనం ఈ నర్సంపేట వేలో వెళ్తున్నప్పుడు వంచనగిరి క్రాస్ రోడ్ దగ్గర మనకి రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది, బాగుంటుంది. సో మేము అది దర్శించుకున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా మైసమ్మ తల్లి అండ్ రేణుకా ఎల్లమ్మ టెంపుల్. ఇది ఇక్కడ అమ్మవారి ప్రతిమ చాలా బాగుంటుంది. రేణుకా ఎల్లమ్మ టెంపుల్ పక్కనే మనకి సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇది సాయిబాబా టెంపుల్. లోపలికి వెళ్దాం. ఈ టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో నాగలింగం ట్రీ కనిపిస్తుంది. ఇంగ్లీష్లో దీన్ని కెనాన్ బాల్ ట్రీ అంటారు. సో ఇక్కడ మనకి కింద కనిపిస్తున్నవే నాగలింగం ఫ్లవర్స్. సో ఇక్కడ కనిపిస్తుంది ఫ్లవర్. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మనకి సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ ముందు చిన్న గార్డెన్ ఉంది. గార్డెన్ చాలా బాగుంది. ఇదంతా గార్డెన్ వ్యూ. సాయిబాబా టెంపుల్ ఎంట్రన్స్. లోపల చాలా పీస్ఫుల్గా ఉంది. టెంపుల్ లోపల చూస్తే బాలకృష్ణుడు తల్లిని హత్తుకున్న ఫోటో చాలా బాగుంది. ఈ సాయిబాబా టెంపుల్లో దర్శనం పూర్తి చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. సో టెంపుల్కి వెళ్తున్న వేలో మనకి మధ్యలో ఇలా ప్రభబళ్ళు కనిపిస్తాయి. డెకరేషన్తో కూడిన బళ్ళని వీటిని ప్రభబళ్ళు అంటారు. సో ఇక్కడ మనకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ కనిపిస్తున్న ఆర్చ్ నుంచి మనం లోపలికి వెళ్తే లైక్ ఒక 1.5 కిలోమీటర్ లోపలికి వెళ్తే మనం నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళిపోతాం. సో మేము హనంకొండ నుంచి అప్రాక్సిమేట్గా 5 PM కల్లా స్టార్ట్ అయ్యాం. అప్రాక్సిమేట్గా ఇప్పుడు 6:10 అలా అవుతుంది. సో ఒక 1 అవర్లో మేము వచ్చేసాం. మధ్యలో ఆగుతూ వచ్చాం కదా, సో 1 అవర్ పట్టింది. ఇక్కడ సైడ్స్కి చూస్తే మొత్తం నైట్ స్టే చేయడానికి వీళ్ళంతా కుకింగ్ అదంతా చేసుకుంటూ బాగుంది వ్యూ. ఇక్కడ మనకు కనిపిస్తున్నదంతా గుడి ముందు వ్యూ. గుడి ముందు మొత్తం మనకి ఇలా బ్యాంగిల్ షాప్స్, పూజా స్టోర్స్, అన్ని షాప్స్ ఉంటాయి. సో మనం వెహికల్ పైన వస్తే వెహికల్కి లోపలికి ఎంటర్ అవ్వడానికి మనకి ఛార్జెస్ ఉంటాయి. బైక్ అయితే 50 రూపీస్, కార్కి అయితే 100 రూపీస్ అలా ఛార్జెస్ ఉంటాయి. సో ఇక్కడ దర్శనం దగ్గర కూడా మనకి ధర్మ దర్శనం ఉంటుంది, అంటే ఫ్రీ దర్శనము, అండ్ 50 రూపీస్ దర్శనం ఉంటుంది. స్పాట్ దర్శనం అయితే 100 రూపీస్ ఉంటుంది. సో మేము దర్శనం కోసం స్టార్ట్ అయ్యాము. ధర్మ దర్శనం లైన్లోనే వెళ్తున్నాం. సో ఒక లైన్ స్టార్ట్ అయ్యి మనం ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్లోకి వచ్చాం. టెంపుల్ ఎంట్రన్స్ ముందు మనకి ఇలా ఏనుగు కనిపిస్తుంది. సో ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతున్నాం. ఇక్కడ చూస్తే స్టెప్స్కి మొత్తం
బొట్లతో డెకరేషన్ పెట్టి ఉంది. కొమ్మాల జాతర హోలీ రోజు స్టార్ట్ అయ్యి మనకి ఉగాది వరకు జరుగుతుంది. ఆ హోలీకి ముందు కూడా జనాలు బాగానే వస్తూ ఉంటారు. ఈ గుడిలో మనం ఆరాధించేది స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని. ఈ గుడి చరిత్ర విషయానికి వస్తే 200 సంవత్సరాల నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజలు అందుకుంటున్న గుడి ఇది. ఈ జాతర ప్రధానంగా రైతులు జరుపుకునే జాతర. రైతులు తమకు పండిన పంటలను మొదటగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి సమర్పించడానికి ఈ జాతరకి వస్తారు. 200 అడుగుల ఎత్తైన కొండపైన స్వయంభుగా వెలిసిన శ్రీ కొమ్మాల నరసింహస్వామి గుడిని దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే 100 ఏళ్ల క్రితం ఆలయ పరిసరాల్లోని కొమ్మడి వంశానికి చెందిన ఒక రైతు తన పంటను కోసేందుకు పనవాళ్ళను వెతుకుతుండగా ఎవరూ దొరకలేదట. అలాంటి సమయంలో ఒక బాలుడు వచ్చి ఒక్క రాత్రిలోనే పంటను మొత్తం కోసేశాడు. దానికి ప్రతిఫలం ఇవ్వమని బాలుడు కోరగా ఆ రైతు అంబలిని తాగమని ఇచ్చాడట. ఆ బాలుడు తనకు అంబలి కాకుండా పంట కావాలని చెప్పి ఒక కట్టని తీసుకొని వెళ్ళిపోతుండగా కోసిన పంటంతా అతని వెంట కదిలిపోయిందట. కొంత దూరం వెళ్ళాక ఆ బాలుడు అదృశ్యమైపోవడంతో పంటంతా అక్కడే మిగిలిపోయిందట. అదే రోజు రాత్రి ఒక చిన్నారి కలలో కనిపించి, నేను నీ పొలం పక్కన ఉన్న గుట్టపైన వెలిసిన నరసింహస్వామిని, నాకు పూజలు చేయి అని చెప్పాడట. దాంతో కొమ్మడి వంశానికి చెందిన రైతు ఈ విషయాన్ని ఊరి వారందరికీ చెప్పగా అంతా కలిసి వెళ్ళి వెతికితే స్వామి విగ్రహం కొండపైన కనిపించింది. దాంతో వాళ్ళు ఆ విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అప్పటి నుంచి తాము పండించిన మొదటి పంటను స్వామికి సమర్పించడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తున్నారు. కానీ అంతకు ముందు నుంచే ఈ విగ్రహం ఇక్కడ ఉందని, వనవాసం సమయంలో పాండవులు ఈ లక్ష్మీనరసింహస్వామిని పూజించారని చెప్తారు. సో ఇక్కడ చూస్తే టెంపుల్కి ఆపోజిట్లో ఒక చిన్న ఎగ్జిబిషన్ సెటప్ ఉంది. కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. టెంపుల్ ముందు మొత్తం ఇలా షాప్స్, స్వీట్ షాప్స్, బ్యాంగిల్ షాప్స్ ఇలా ఉన్నాయి. చూడ్డానికి నైట్ టైంలో వ్యూ చాలా బాగుంది. డే టైంతో కంపేర్ చేస్తే నైట్ టైంలోనే నాకు ఈ జాతర చాలా బాగా అనిపించింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ భజన కార్యక్రమం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే మరికొన్ని ప్రభబళ్ళు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ కనిపిస్తున్న ప్రభబళ్ళతో వీరు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. టెంపుల్కి మేము ఇంతకుముందు వచ్చినప్పుడు జాతర టైంలో రాలేదు, బట్ ఇప్పుడు జాతర టైంలో చాలా బాగుంది ఇక్కడ. ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్. సో 9కి అలా మా దర్శనం కంప్లీట్ అయిపోయి మేము బయటికి వచ్చేసాం. సో బయటికి వస్తున్నప్పుడు కూడా ఇంకా మాకు చాలా ప్రభబళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే బైక్స్ పైన తీసుకొస్తున్నారు. సో మనం ఆర్చ్ నుంచి ఎంట్రీ అయ్యాం కదా, ఎగ్జిట్ మాత్రం మనకి విలేజ్లో నుంచి ఇచ్చారు. సో ఇక్కడ కనిపిస్తున్న ప్రభబళ్ళను గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం కదా.
సో ఇక్కడ చూస్తే ఎడ్ల బల్లకి డెకరేషన్ చేసుకొని తీసుకెళ్తున్నారు, చాలా బాగుంది. ఇక్కడ చూస్తే ఎద్దుల గంట శబ్దాలు